బాబాయ్ గారు మీ పేరండి? జంపని శాసయ్య. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 7-8 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఒక రకంగా ఉంది. ఒక రకంగా ఉందంటారు, అంటే మంచిగా లేదంటారా? నేను చెప్పలేము, మాకు తెలియదు అయ్యా వాళ్ళు. కాదండి, ఇప్పుడు ఒక రకంగా ఉందన్నారు, 4,000 పెన్షన్ వస్తుంది మీకు, ఏ విధంగా ఉందంటారు మరి? ఒక రకంగా ఉండాలి. నేను అంత మటుకి రాజకీయం మాకు ఇవ్వాలని నాకు తెలియదు. అటోలు ఉండాలి, వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. మీకు రాజకీయం అయితే తెలియదు? నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత అయితే మంచిగానే ఉందనుకుంటున్నారు మరి? అదే పర్వాలేదు అంటున్నాం, అదే ఒక రకం. నాకు అయ్యా చెప్పండి. నాకు తెలియదు, రాజకీయ అవ్వాలో నాకు తెలియదు. ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇస్తున్నారు. ఆయన 3,000 అన్నాడు. 3,000 చంద్రబాబు నాయుడు గారు లాగా ఒకేసారి ఇచ్చారా? ఆయన సంవత్సరానికి ఒక 2500 పెంచాడు. మరి అన్న మాట ప్రకారం ఒకేసారి ఇవ్వగలుగుతున్నాడా 4,000? ఇస్తున్నాడు, ఇప్పటికి ఇస్తున్నాడు. కాదండి, ఇప్పుడు ఈ వాలంటీర్లు కూడా ఉన్నారు కదా, లేరు ఇప్పుడు. ఇప్పుడు లేరు. అంటే ఇంతకుముందు జగన్ టైంలో వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళు లేరు. అంటే మనకి ఇంతకుముందు వాలంటీర్లు తీసుకొని వచ్చి ఫంక్షన్ ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు ఎవరు వచ్చేస్తున్నారు? సచివాలయం ఉద్యోగస్తులు. సచివాలయం వాళ్ళు వచ్చేస్తున్నారు. వాలంటీర్ లాగే ఇస్తున్నారా, వాళ్ళకంటే మంచిగానే ఇస్తున్నారా? వాళ్ళనే. అంటే వాలంటీర్లు అవ్వాతాతలకు ఫంక్షన్లు సరిగ్గా అందజేయట్లేదు అంటున్నారు, నిజమేనా అదంతా? అందుతున్నాయి అయ్యా, ఇక్కడ ఇస్తున్నారు. అక్కడ ఇదే మాకు తెలియదు, కానీ ఇక్కడ మటుకు ఇస్తున్నారు. ఇంకా ఏమన్నా ఇబ్బంది ఉన్నాయండి మరి ఇంకా అవ్వాతాతలకి? లేవు. ఎందుకు మళ్ళీ అనవసరం, మాకు తెలియదు అయ్యా, రాజకీయం అవ్వాలో నాకు తెలియదు. ఒక రకంగా ఉంది. ఈ గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవో పడ్డోళ్ళకి పడుతుంది, పడినోళ్ళకి పడటంలో ఏదో పథకం అన్నారు. ఆ పథకం కింద కొంతమందికి వస్తుంది అన్నారు, కొంతమందికి రావట్లా. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, చూసారా? అది లేదు. ఇప్పుడు రేపు ఉగాదికి ప్రవేశపెడుతున్నాం అంటున్నారు, మరి ఏవో వచ్చినప్పుడు వచ్చిందని అనుకోవటమే. అంటే ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారా మీకు తెలిసినంత వరకు? కూడా నాకు తెలియదు. ఆడవాళ్ళు పోతారు ఎక్కువగా, ఇళ్లలో పని చేయకుండా అటని ఇటని ఉరుకుతుంటారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఉపయోగమే కదండి మరి ఉచిత బస్సు పెడితే? పని నిజమే, ఎవరికి ఉచితమైన అదేగా, ఇంటికాడ పనులు బాగొట్టుకొని మేము అక్కడికి పోయి రావాలి, ఇక్కడికి పోయి రావాలంటారు. అలా అంటారు. అది అంటే ఇప్పటి వరకు అయితే పరిపాలన అయితే మంచిగానే ఉందంటారు? పర్వాలేదు అంటున్నాం. ఓకే, మరి గత 5 సంవత్సరాలు చూసా, గిట్టిన వాళ్ళు బాగలేదంటారు, గిట్టిన వాళ్ళు బాగుంది అంటారు. ఒక రకం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కదా 5 సంవత్సరాలు, డబ్బులు పంచిపెట్టారు, ఏదో రాజధాని అని రోడ్లని ఈ బాగు చేస్తున్నారు అంటున్నారు. బాగా చేస్తున్నారు అంటున్నారు. పర్లేదు ఇప్పటికైతే. అది.